స్విగ్గీ స్టాక్ జస్ట్ ఇప్పుడే 52 వీక్ లోకి క్రాష్ అయింది. అండ్ రీజన్ ఏంటో తెలుసా? బ్యాడ్ ఎర్నింగ్స్ రిపోర్ట్ కాదు. సింపుల్‌గా చెప్పాలంటే కుకింగ్ గ్యాస్ షార్టేజ్. ఇండియాలో ఇప్పుడు మాసివ్ ఎల్‌పీజీ క్రంచ్ నడుస్తుంది. మెయిన్‌లీ మిడిల్ ఈస్ట్ కాన్‌ఫ్లిక్ట్ వల్ల. మరి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆయిల్ లాగా ఇండియా దగ్గర హ్యూజ్ ఎల్‌పీజీ రిజర్వ్స్ లేవు. కాబట్టి గ్లోబల్ సప్లై కొంచెం డిస్టర్బ్ అయినా కమర్షియల్ కిచెన్స్‌కి ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఇమ్మీడియేట్‌గానే పడుతుంది. మహారాష్ట్ర మరియు కర్ణాటకలో చాలా రెస్టారెంట్స్ ఇప్పుడు టెంపరరీలీ క్లోజ్ చేస్తున్నాయి లేదా మెన్యూస్ కట్ చేస్తున్నాయి. మరి స్విగ్గీకి సిట్యుయేషన్ సింపుల్ మ్యాథ్ లాగా ఉంటుంది. నో గ్యాస్, నో ఫుడ్, నో ఆర్డర్స్. ఒక మేజర్ బ్రోకరేజ్ ఆల్రెడీ వార్న్ చేసింది. ఈ నో గ్యాస్, నో ఫుడ్ సిట్యుయేషన్ వల్ల ఈ క్వార్టర్‌లో స్విగ్గీ గ్రోత్ స్ట్రాంగ్‌గా హిట్ అవ్వొచ్చని. బట్ ఇక్కడ రియల్ ఇంపాక్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే డెలివరీ పార్ట్నర్స్ దగ్గర. ముందు రోజుకి యావరేజ్‌గా 30 ఆర్డర్స్ వచ్చేవి. ఇప్పుడు అవి జస్ట్ 5-10 ఆర్డర్స్‌కి పడిపోయాయి. అంటే ఆల్మోస్ట్ 50-60% ఇన్‌కమ్ డ్రాప్ ఓవర్‌నైట్. హానెస్ట్‌లీ చాలా టఫ్ సిట్యుయేషన్. కానీ స్టోరీలో ట్విస్ట్ కూడా ఉంది. స్విగ్గీ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టామార్ట్‌లో ఇండక్షన్ స్టవ్స్ డిమాండ్ సడెన్‌గా స్పైక్ అయ్యింది. పీపుల్ పానిక్ బై చేస్తున్నారు. సో, దే కెన్ కుక్ ఎట్ హోమ్. కాబట్టి ఫుడ్ డెలివరీ సైడ్ స్ట్రగుల్ అవుతుంటే గ్రోసరీ సైడ్ మాత్రం బూమ్ నడుస్తుంది. సో, క్వెషన్ ఏంటంటే ఇది స్విగ్గీకి ఎండా? ప్రాబబ్లీ కాదు. ఎక్స్‌పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ షార్ట్ టర్మ్ షాక్. ఎల్‌పీజీ సప్లై మళ్ళీ నార్మల్ అయ్యాక ఆర్డర్స్ కూడా బ్యాక్ వస్తాయి. డిమాండ్ మాత్రం ఇప్పటికీ స్ట్రాంగ్‌గా ఉంది. ప్రాబ్లమ్ ఒక్కటే, కుకింగ్ చేయడానికి గ్యాస్ లేదు. ఇంకా ఇలాంటి మార్కెట్ బ్రేక్‌డౌన్స్ కోసం ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.